ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి NIELIT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో మనం అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసింది, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఏమేమి మెన్షన్ చేశారు, అదేవిధంగా శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత మనకి ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ఈ పోస్టుకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దాని తర్వాత మనం ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పోస్ట్ అనేది మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి మొత్తం 78 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 6 ప్రకారం అనేది వీరికి పే స్కేల్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క శాలరీ ఈ లెవెల్ 6 ప్రకారం అనేది ఇక్కడ వీరికి 35,400 నుంచి 1,12,400 వరకు ఈ లెవెల్ 6 ప్రకారం అనేది వీరికి శాలరీ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ ఎవరైతే BE BTech అదేవిధంగా MSc ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ లో డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకి ఈ ఉద్యోగాలకి అర్హులు అనమాట. సో దీని తర్వాత ఈ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ అనేది మనకి 30 years అనేది ఉండాలి, అప్ టు 30 years వరకు అనేది ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి ఆల్రెడీ February 17th స్టార్ట్ అయింది. అదేవిధంగా April 18లో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని తర్వాత మనకి April 17th వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం అనేది ఇచ్చారు. సో April 17th వరకు అనేది మనం ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇందులో మనకి ఫస్ట్ CBT అనేది కండక్ట్ చేస్తారు. ఈ CBTలో మనకి టెక్నికల్ ఏరియాకి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా జనరిక్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రశ్నలు మొత్తం మనకి 120 ప్రశ్నలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ 120 ప్రశ్నలకు గాను 120 మార్క్స్ అనేది కేటాయించారు. దీని తర్వాత ఎవరైతే ఈ CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. సో నేను ఇక్కడ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్ గురించి ఉన్నటువంటి పూర్తి వివరాలు. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఫర్దర్ గా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.